హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ సంఘ నేత విద్యాసాగర్ గారు కీలక ప్రెస్ మీట్ అండి. ఉద్యోగులకు ముఖ్య ప్రకటన విడుదల. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం సజావుగా సాగాలంటే అందులో పనిచేసే ఉద్యోగుల సంక్షేమం మరియు వారి హక్కుల సంరక్షణ అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయానికి ప్రధాన వనరుగా ఉన్నటువంటి వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఎన్‌జీఓ సంఘం అలుపెరగని పోరాటం చేస్తోంది. ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారు ఈ విషయంలో స్పందిస్తూ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులకు ఎదురయ్యే ప్రతి చిన్న సమస్యలోనూ తమ సంఘం ఎప్పుడూ ముందుండి అండగా నిలుస్తుందనైతే భరోసా ఇచ్చారు. ఉద్యోగులకు ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని సానుకూలంగా పరిష్కరించేలాగా గట్టిగా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒక శాఖ బలంగా ఉండాలంటే అక్కడి ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత సంఘాలపై ఉంటుందని ఆయన ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే విజయవాడలోని గాంధీనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏపీ ఎన్‌జీఓ హోంలో ఒక కీలక ప్రకటన అయితే నిర్వహించారు. సో, భావనారి వెంకటేష్ బాబు గారి అధ్యక్షతన జరిగినటువంటి ఈ కమర్షియల్ టాక్స్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనేక ప్రధాన అజెండాలతో చర్చించడానికి వేదికైంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరై తమ యొక్క సమస్యలను ఈ యొక్క సమావేశంలో విన్నవించారు. ముఖ్యంగా రీజనల్ కార్యాలయాలను మరియు ఇతర దూర ప్రాంతాలను, డివిజన్లలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు మరియు సీనియర్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న బదిలీల సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. వీరందరినీ తిరిగి సొంత డివిజన్లకు లేదా సొంత గ్రామాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలకు బదిలీ చేయాలని సంఘం గట్టిగా డిమాండ్ చేస్తోంది. దీనివల్ల ఉద్యోగుల కుటుంబాల్లో స్థిరత్వం ఏర్పడటమే కాకుండా వారు మరింత ఉత్సాహంగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. మరి శాశ్వత బదిలీలు జరిగే వరకు మధ్యంతర మార్గంగా ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ సౌకర్యం కల్పించడం వల్ల ఉద్యోగికి తన సొంత ప్రాంతంలో విధులు నిర్వహించే అవకాశం తాత్కాలికంగా లభిస్తుంది. ఇది వారికి ఎంతో ఊరటనిస్తుంది. సో, దీంతో పాటుగా గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి అన్ని రకాల పదోన్నతుల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని సంఘం నాయకులు ప్రభుత్వాన్నయితే కోరారు. ఒక ఉద్యోగికి సకాలంలో పదోన్నతి రాకపోతే వారి కెరీర్ ఎదుగుదల దెబ్బతింటమే కాకుండా పని పట్ల ఆసక్తి కూడా తగ్గుతుంది. అందుకే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటాలో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా పరిగణలోకి తీసుకొని అర్హులైన వారికి యాడ్ హాక్ పదోన్నతులు కల్పించాలని సమావేశం తీర్మానించింది. యాడ్ హాక్ అంటే పదోన్నతులు కల్పించి ఉపాధిని కల్పించాలని చెప్పేసి. అంటే కొత్తగా పోస్టింగ్‌లు వేసి అందులో వారినైతే పదోన్నతి ఇవ్వాలని చెప్పేసి. ఇది శాఖలో ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా కార్యాలయ నిర్వహణను మరింత వేగవంతం చేస్తుంది. శాఖలో పెరుగుతున్నటువంటి అంటే డిపార్ట్‌మెంట్‌లో జరుగుతున్నటువంటి సానుకూల మార్పులను కూడా సంఘం ఈ సందర్భంగా ప్రశంసించింది. ఇటీవల వాణిజ్య పన్నుల శాఖలో సుమారు 100 మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినందుకు గాను చీఫ్ సెక్రటరీ, చీఫ్ కమిషనర్ అహ్మద్ బాబు గారికి సంఘం తరపున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలైతే తెలియజేశారు. ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపుతున్నటువంటి సానుకూల దృక్పథానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. అలాగే కార్యాలయాల్లో క్రింది స్థాయి సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి ఆఫీస్ సబార్డినేట్స్‌కు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించే విషయంలో కూడా కీలక పురోగతి కనిపిస్తోంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటాలో వీరికి అవకాశం ఇవ్వటానికి చీఫ్ కమిషనర్ సానుకూలంగా స్పందించారు. సో, ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల వివరాలను మరియు వారి సర్వీస్ రికార్డులను పంపాలని జాయింట్ కమిషనర్ కోరడాన్ని సంఘం స్వాగతించింది. ఇది కింది స్థాయి సిబ్బందికి ఎంతో మేలు చేకూర్చే నిర్ణయమనమాట. చివరగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వేతన సవరణ కమిషన్ పీఆర్సీ నియామకం గురించి విద్యాసాగర్ గారు మాట్లాడారు. ధరల పెరుగుదల మరియు ప్రస్తుత జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాలు ఉండాలంటే కొత్త పీఆర్సీ నియామకం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఇక కొత్త వేతన సవరణ కమిషన్‌ను వెంటనే
నియమించాలని ప్రభుత్వంపై తాము నిరంతరం ఒత్తిడి తెస్తూ ఉన్నామని, ఉద్యోగులకు న్యాయబద్ధంగా అందాల్సినటువంటి ప్రయోజనాలు దక్కే వరకు కూడా తమ పోరాటం అలుపెరగదని ఆయనైతే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఏపీ ఎన్‌జీఓ సంఘం ఎప్పుడూ ఉద్యోగుల పక్షాన నిలబడి వారి సమస్యలను పరిష్కరించడంలో ఒక వారధిగా పనిచేస్తుంది అని అయితే ఆయన పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో చర్చించినటువంటి డిమాండ్లపై త్వరలోనే ఒక నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించి తక్షణ పరిష్కారం కోసం కృషి చేయాలని సంఘం సభ్యులైతే నిర్ణయించుకున్నారు.